హోం మంత్రి అనితపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు క్యాన్సర్, పిల్లలకు అంగవైకల్యం వస్తుందని అనిత చెప్పారని గుర్తు చేశారు. బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటు కానివ్వమన్నారు. ఏమైనా సంఘ విద్రోహ శక్తులమా, వేల మంది పోలీసులను మోహరించడానికి అంటూ ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు? నీ పిల్లలు పుడితే పొట్లు, ఒకవేళ పుడితే వాడికి వచ్చి అంగవైకల్యం వస్తుంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతారు, మత్స్యకారులు అందరూ చచ్చిపోతారు, మత్స్యం అంతా చచ్చిపోతారు. నువ్వే చెప్పావు కదా. మరి ఏ కోణంలో చెప్పావు? ఏ అథారిటీతో చెప్పావు? ఇది కూడా శానిటరీ ఏంటి అంటే చెప్పినవన్నీ అయితే తప్పు చేసి కాదు, నేను రోజు అబద్ధాలు చెప్పాను, నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది, ఇగో ముక్కు నేలకు రాసుకుంటున్నాను, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను, ఇవన్నీ అబద్ధాలని చెప్పి చెప్పండి, వచ్చి చెప్పండి. వాళ్ళు బతిమాలుకోమండి, మాకు అభ్యంతరులే. వాళ్ళని కన్విన్స్ చేసుకోమండి, మాకు అభ్యంతరులే. మీ అందరూ టెర్రరిస్టులు అండి, మీ అందరూ ఇప్పుడు ఈయన మీ అందరూ ఒక టెర్రరిస్టులు. మా ఎందుకని అంతమంది? లేదు ఆండాడికి అవసరం, ఎంతమంది అవసరం? అప్పుడు ఒకరు సీఏ, లేకపోతే సీఏ గారితో పాటు ఒక ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, లేదు నియోజకవర్గంలో ఉన్న అందరూ ఒక డిఎస్పీ, కానీ ఎంతమంది ఎందుకండి? నేను ఎప్పుడు చూడలేదు. గృహ నిర్బంధం ఎందుకండి? నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడైనా చెప్పనండి గత 5 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైనా ఎందుకు వచ్చి చెప్పారు కదా, నేను నెల మరుక్షణంలో అన్నీ ఆగిపోతాయి, కలెక్టర్ గారు ఆపాలి అని. ఎక్కడ అవుతుంది? కనిపిస్తున్నాయి కదా. అంటే మాటకి విలువ లేదు, మాటకి విలువ లేదు, లేదు మాటకి ఖాతరు చేయలేదు, మాటకి విలువ లేదా, లేదు మాటని ఖాతరు చేయలేదా అనే విషయం మనం తెలుసుకోవాలి. కార్యక్రమాన్ని ఆ లోకల్గా పనులు ప్రారంభించే ముందు, కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆ ప్రాంతంలో ప్రజల తాలూకు మనోభావాలు తెలుసుకొని వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళని ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి. లేనప్పుడు దాన్ని ఇంకో దగ్గర మార్చుకోవాలి.